మనం ఎట్లా చూడాలంటే, ఇప్పుడు అమెరికా అన్నది ఇది ఇమ్మిగ్రెంట్స్ మేము బలవంతంగా వెళ్ళగొడతాం. ఇప్పుడు కొత్తగా నిన్ననే మళ్ళీ ఒక ఆర్డర్ వేసిందంటే అమెరికాలో మేము విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వము. అంటే ఇప్పుడు ఇక్కడ ట్రక్ డ్రైవర్లను తొలగించినటువంటి సందర్భాల్లో కూడా అంటే భాష రావట్లేదనో యాక్సెంట్ అది కేవలం ఒక యాక్సిడెంట్ డ్రైవర్ ఒక యాక్సిడెంట్ ఒక ఇన్సిడెంట్ ను ఆధారంగా చేసుకొని మేము సరైంది అంటారా, లేకపోతే వెనుకున్నటువంటి కారణం కేవలం విదేశీయులైనటువంటి ధోరణితోనే ట్రంప్ ఇలాంటి రకాల కారణాలు తీసుకుంటున్నారంటారు? విదేశీలే ఇప్పుడు భాష కూడా అవసరం, కానీ భాష రావట్లేదు అందుకే మేము తొలగిస్తామని చెప్తున్నారు. ఇది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నడిచింది, ఇప్పుడు భాషతోనే ఇన్ని సంవత్సరాలు. అందులో కూడా ఎక్కువగా మేజర్ గా పంజాబ్ కు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా హర్యానా, మన భారతదేశానికి సంబంధించి ఇక్కడ ఈ రెండు ప్రాంతాలు నార్త్ ఇండియా, ఇప్పుడు ఢిల్లీ, పంజాబ్, హర్యానా ఈ ప్రాంతం నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున ట్రక్ డ్రైవర్స్, అక్కడ లారీ అన్నారు కానీ ట్రక్ డ్రైవర్స్ అమెరికాలో ఉన్నారు. వాళ్ళు గత 20-30-40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అప్పుడు లేని లాంగ్వేజ్ ప్రాబ్లం ఇప్పుడే కొత్తగా ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏదో ఇవ్వాలే పోయి ఇవ్వాలే ట్రక్ నడుపుతేనే నాకు ఏదో వాళ్ళకి లాంగ్వేజ్, వాళ్ళు 30-40 years నడుపుతున్నారు. వర్కబుల్ ఇంగ్లీష్ అంటే వాళ్ళు మాట్లాడతారు మామూలుగా. ప్రొఫెషన్స్ అనేది అంటే దాని ఫ్లూయెన్సీ కానీ దాని యొక్క అన్నట్లంటే ఇప్పుడేదో రికార్డ్ మెయింటైన్ చేయలేకపోతున్నారు, భాష లాంగ్వేజ్ అధికారులతో మాట్లాడటం, లేకపోతే అక్కడికి ఇవన్నీ కారణాలుగా చూపించడం అనుకోవచ్చు. ఇవన్నీ రంధ్రాన్వేషణ అంటే ఎట్లా మనం వీళ్ళని బయటికి పంపించాలి. ఇప్పుడు అన్ని ఇప్పుడు నిన్న తీస్తున్న ఆర్డర్ ఏంటంటే మేము విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వము. విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వమన్నది వాళ్ళు మనతో ప్రేమతో ఇస్తలేరు. ఇప్పుడు H1B వీసా ఎందుకు ఇస్తున్నారు అంటే అమెరికాలో తగినంత ఈ నైపుణ్యం గల ఏదో ఇంజనీర్స్ కానీ, సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే రేపు రాబోయే కానీ సరిపోయేంత స్థాయిలో లేరు. ఒకటి. రెండవది ఏంటంటే ఈ కొన్ని క్రిటికల్ ఏరియాలలో ఇది మన భారతీయుల యొక్క అవసరం ఎక్కువ ఉన్నది కాబట్టి H1B ఇవ్వడం జరిగింది. H1B వీసా ఇచ్చే ముందు కూడా ఒక 30 ఏళ్ల కింద కూడా ఇదే సమస్య వచ్చింది. అప్పుడు కూడా అమెరికన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు, మేము వీసాలు ఇవ్వము అది ఇవ్వమంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకవేళ మీరు ఇండియా అంటే దేశం ఏదైతే ఉన్నదో దాన్ని మేము మా పరిశ్రమలకు వాడుకోనియకుంటే మీరు వీసాల అనే పేరుతో మేమే దానికి ముఖ్యంగా బిల్ గేట్స్ అప్పుడు లీడర్ ఉండే, ఆ బిల్ గేట్స్ ఏమన్నాడంటే మేమే మా కంపెనీస్ అన్ని తీసుకొని పోయి ఇండియాలో పెట్టేస్తాం, మీరు ఒకవేళ ఇండియన్స్ అమెరికాకు రానియకపోతే ఈ కంపెనీలో పనిచేయకపోతే కంపెనీలు పనిచేయాయి, అట్లా కాదు మీరు వీసా విధానం మా గవర్నమెంట్ మాకు శక్తి ఉన్నది మేము ఆపేస్తామంటే మా కంపెనీలో అన్ని తీసుకుపోయి మేము అక్కడ పెట్టేస్తాం, మేము మాకు ఎక్కడ అనుకూలంగా ఉంటే ఇండియాలో అనుకూలంగా ఉన్నది కాబట్టి ఇండియాకి పోయి తీసుకుపోయి అక్కడ పెట్టేస్తామంటే అప్పుడు ఆ భయానికి H1B వీసా ఇచ్చాను. అంతకుముందు ఏమి ఇవ్వలేదు, ఫ్రీగా ఏమి ఇవ్వలేదు. అదే అనేక రకాలుగా అడ్డంకులు పెట్టినప్పుడు కూడా ఆ H1B వీసా మీద పోయిన వాళ్ళే ఆ సిలికాన్ వ్యాలీ అంటే కాలిఫోర్నియాలో కానీ ఇప్పుడు టెక్సాస్లో బాగా ఇండస్ట్రీ వస్తున్నది, అన్ని దగ్గర కూడా మన వాళ్ళే పెద్ద ఎత్తున వాళ్ళకు ఆదాయం క్రియేట్ చేస్తున్నారు. ఉదాహరణకు మన వాళ్ళకు 1% మొత్తం దేశ జనాభాలు ఉంటే 6% ఇన్కమ్ మన వాళ్ళే ట్యాక్స్ కడుతున్నారు. అమెరికాలో మొత్తం 1% ప్రజలు ఉన్న మన ఇండియన్స్ అమెరికాలో వస్తున్న ట్యాక్సులలో 6% మొదలు కడుతున్నారు. అంటే అక్కడ పనిచేయడమే కాదు, పనిచేస్తున్నారు, ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు, ట్యాక్సులు కడుతున్నారు, అన్ని విధాలుగా అమెరికా సమాజంలో అనేక విధాలుగా లాభం చేస్తున్నారు. ఇవాళ డాక్టర్స్, నర్సెస్, ఒకవేళ ఇండియన్ డాక్టర్స్, నర్సెస్ను వాళ్ళు ఒకవేళ బయటికి పంపిస్తే అసలు అమెరికాలో హెల్త్ సిస్టమే కొలాప్స్ అవుతుంది. మొత్తం దాదాపుగా ఇవాళ ఒక 1/3 డాక్టర్స్, నర్సెస్ కూడా ఇండియాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు మన ఫార్మాస్యూటికల్స్ ఉన్నది, మన అనేది జనరిక్ మెడిసిన్స్ అంటే తక్కువ రేట్లలో అమెరికాలో సప్లై చేసే మందులు అవన్నీ మన. ఇప్పుడు ఇంత ట్రంప్ 50% సుంకాలు వీటి మీద వేయలేదు, ఈ ఫార్మాస్యూటికల్స్ ఎందుకు వేయలేదు, ఎందుకంటే వేస్తే అక్కడ రేట్లు పెడితే వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. అదే ఇప్పుడు మన ఎక్స్పోర్ట్ దాని విలువ ఎంతంటే $14 బిలియన్ అంతే, కానీ వాళ్ళకి అక్కడ అమెరికా ఇండస్ట్రీలో అమెరికా ఎకానమీలో దాని విలువ ఎంతంటే $1.3 ట్రిలియన్. మనకి కేవలం $14 బిలియన్ మనకి ఎక్స్పోర్ట్స్ మన మందులకు మనం పంపించిన మందులకు ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో వాటికి వస్తే అక్కడ అమెరికాలో ఆ మందుల విలువ, ఆ మెడికల్ సెక్టర్ దాని విలువ ఎంత అంటే
$1.3 ట్రిలియన్ అంటే 1,000,000,100,000 బిలియన్కు సమానం. 1000 బిలియన్లు అయితే 1 ట్రిలియన్. అంటే భారత ఎకానమీ ఇంచుమించుగా ఒక 30%. అంటే అంత మనం తక్కువ ధరలలో పంపుతున్నాం, వాళ్ళు బాగా లాభపడుతున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ట్రంప్ ఏం వేస్తాడు, ఈ ఫార్మసీ అంతా కూడా ఇన్ని అవుతున్నది, మీరే తయారు చేస్తున్నారు అంటే తక్కువ ధరలు తయారు చేసి పంపిన గడిపే. అంటే ప్రతి విషయంలో కూడా ఇట్లా జరుగుతున్నది. కాబట్టి ఇవాళ ఒకటేంటంటే మొన్నటి ఎలక్షన్స్ లో జరిగిన తప్పేందంటే ఇండియన్స్ పెద్ద ఎత్తున కమలా హారిస్ ఇండియన్ ఆరిజిన్ ఉన్నప్పటికీ కూడా పక్క పెట్టి ట్రంప్ వేయడం జరిగింది. అది చేసిన తప్పు. చాలా మంది ఇమిగ్రెంట్స్ మొన్న పెద్ద ఎత్తున రిపబ్లికన్ పార్టీ రియలైజేషన్ ఒక రకంగా వచ్చింది. రియలైజేషన్ వచ్చిన మొదటి వారం వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను మీకు సింపుల్ గా అది చదువు చూపెడతాను మీకు. అక్కడ ట్రంప్ రేస్ వైజ్ గా ఎట్లా చేశారంటే ఏది మన న్యూయార్క్ లో వైట్స్ 46% మమదానికి వేస్తే 45% ఆయన ప్రత్యర్థికి ఇచ్చారు. బ్లాక్స్ కి వచ్చే వరకు 55% మమదానికి వేస్తే 40% మాత్రమే ఆయన ప్రత్యర్థికి ఇచ్చారు. హిస్పానిక్స్ అంటే లాటిన్స్, వాళ్ళు 49% మమదానికి వేస్తే 42% మాత్రమే ప్రత్యర్థికి ఇచ్చారు. ఆసియన్స్ కి వచ్చే వరకు 51% మమదానికి వేస్తే కేవలం 33% మాత్రమే వాళ్ళకి వేసారు. ఎవరికి వేసారు? ప్రత్యర్థికి వేసారు. ఇక అదర్స్ లో 61% మమదానికి వస్తే 39% ప్రత్యర్థికి వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే అన్ని వర్గాలలో కూడా ఒక వ్యతిరేకత అన్నది మొదలైంది. అన్ని వర్గాలలో కూడా పెద్ద ఎత్తున తిరస్కరణ అనేది మొదలైంది. కాబట్టి దాదాపు మెజార్టీ కూడా పెద్దది, 1,00,000 ఓట్ల పైనతోనే అంటే విషయం కాదు. న్యూయార్క్ సిటీ ఎలక్షన్ ఛాలెంజ్ చేసి మరి ట్రంప్ తో ఛాలెంజ్ చేసి మరి ఒక రకంగా 35 ఏళ్ళ వయసులో ఆయనకి ఇమిగ్రేషన్ రావటం కూడా 2018లో వచ్చింది అనుకుంటా. సో అది ఇంకోటి రాజశేఖర్ ఆయన ఛాలెంజ్ చేసింది ఎవరు? ప్రపంచంలో నేనే బలమైన వ్యక్తిని, నా అంత గొప్పోడు లేడు అని విర్రవీగే ట్రంప్కే డైరెక్ట్ ఛాలెంజ్ చేసింది. ఎవరు మామూలుగా ఆయన గెలిచిన తర్వాత ఉద్యోగపూర్వకంగా మాట్లాడిన సందర్భాల్లో కూడా మనం ఒక రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించాలని చెప్పటం, సాధించినవు ఇది డబ్బు మీద గెలిచిన విజయం చెప్పడం. అదే నెహ్రూను